హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ మనకి అగ్నిసాక్షి 2లో ఏమైందంటే ఆ వీడియో చూసాక శంకర్ చాలా ఇదయ్యి, అంటే ఆయన టెంపర్ కంట్రోల్ చేసుకోలేక టీవీని పగలగొట్టేస్తారు కదా. నెక్స్ట్ సీన్ మనకి డోర్ అందరూ కొడుతున్నట్టు వినిపిస్తుంది. అంటే సత్య వాళ్ళ బామ్మ, అంటే శంకర్ వాళ్ళ బామ్మ, వాళ్ళ పిన్ని, వాళ్ళ కోడలు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు డోర్ కొడుతూ ఉంటారు. సత్య ఓపెన్ చేయమ్మా, డోర్ ఓపెన్ చేయ అని చెప్పి. అయితే అందరూ కొడుతుంటే వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి పాపం గట్టిగా కొట్టి ఏమో చేసుకుంటుందేమో అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడేమో సత్య ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలా నా వల్లే ప్రతిసారి నువ్వు మర్చిపోదాం అనుకున్న ఇన్సిడెంట్ నా పెళ్లి పేరు చెప్పి నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. నా వల్లే అంతాని నాకు ఈ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ అందరూ ఇదే టాపిక్ చేస్తున్నారు, సారీ అన్నయ్య అని చెప్పేసి. అంటే లేదమ్మా నీ వల్ల ఏం కాదని పాపం శంకర్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. ఇదంతా గౌరీ చూస్తూ ఉంటుంది అనమాట సైడ్ నుంచి. అందరూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే శంకర్ వాళ్ళ శంకర్ బయటకు వస్తూ ఉంటాడు బాధగా. వస్తుంటే గౌరీ వెనక్కి వెళ్తుంది, అన్ని చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తుంటే శంకర్ వాళ్ళ బామ్మ వచ్చి, శంకర్ ఏమైంది నాన్న, నువ్వు ఎక్కువ పట్టించుకోకంటే, కాదు నానమ్మ, నేను ఇప్పటివరకు మా చెల్లిని నా అంత గొప్పగా ఎవరు పెంచుండ్రు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది తన వల్లే ఇలా అని. అంటే తనంత బాధపడుతుంది, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే అలా ఏమనుకోకు నాయన, ఎన్ని జరిగినా మనకి ఆ రోజు మాత్రం అంటే ఆ రోజు ఎప్పుడు మనకు గుర్తు వస్తూనే ఉంటుంది, మనల్ని ఇంకా కొంగదీస్తూనే ఉంటుంది అని చెప్పి వాళ్ళ బామ్మ కూడా పాపం బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకంతా ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారనమాట. బేసిక్గా అయితే శంకర్ ఏమో బయటికి వెళ్ళిపోయి గార్డెన్లో కూర్చుని ఉంటాడనమాట. కూర్చుని అవన్నీ తలుచుకుంటూ పాపం బాధపడుతూ ఉంటాడు. అయితే ఈలోపు గౌరీ వెళ్తుంది అనమాట. ఏసీపీ సార్ అని పిలవగానే, నువ్వు ఇప్పుడు ప్లీజ్ నాట్ నౌ, ఇప్పుడు కాదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్ అని చెప్పగానే ఈమె ఏడుచుకుంటూ పక్కకు వస్తుంది. అంటే ఆయనకు కొంచెం స్పేస్ కావాలి కదా. గౌరీ వెళ్తుంది అనమాట. అయితే వెనక్కి వెళ్తే వాళ్ళ తమ్ముడు విజయ్ ఉన్నాడు కదా, చెప్తాడనమాట ఇలా జరిగిందంట. యాక్చువల్లీ మా అన్నయ్య అలా మాట్లాడినందుకు ఏమనుకోకు, తనకి చాలా బాధలు ఉన్నాయి ఆల్రెడీ. అంటే చిన్నప్పుడే నాన్నని కోల్పోయాడు అన్నయ్య, ఒకసారి అనాథ అయ్యాడు, మళ్ళీ రెండోసారి వదిన అన్నయ్యే మా అన్నయ్యని పెంచారు. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళే శంకర్ని పెంచుంటారు. సో ఆ ఇన్సిడెంట్ మా వదిన ఏం చేసేదంటే, తను కూడా పోలీస్ ఆఫీసరే, ఒక క్రిమినల్తో యాక్చువల్లీ ఆ కేసు పరంగా ఉండేది. ఏమైందో తెలీదు, ఆ క్రిమినల్తోనే తనకి ఏదో రిలేషన్ ఉందని బయటపడింది. అదొక పెద్ద సెక్స్ స్కాండల్ లాగా అప్పట్లో చాలా సెన్సేషన్ అయిపోయింది, బాగా హైలైట్ చేసేసారు. అదంతా తెలిసి మా అన్నయ్య తట్టుకోలేక తనని షూట్ చేసి తాను షూట్ చేసుకొని చనిపోయాడు. ఇలా జరిగిన ఇన్సిడెంట్ మా శంకర్ అన్నయ్యకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నిజంగా కొడుకులాగే ట్రీట్ చేసేవారు, తిని పెంచేవారు. కానీ వాళ్ళిద్దరూ చనిపోయాక మా శంకర్ అన్నయ్య చాలా ఫీల్ అవుతున్నాడు, రెండోసారి అనాథ అయినట్టు అని చెప్పి అనుకుంటాడు. ఈలోపు శంకర్ అవన్నీ తలుచుకుంటూ ఉంటాడనమాట. తలుచుకుంటూ ఉండి తనకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న చెట్లు కుండీలు అన్నీ విరగొడుతూ ఉంటాడనమాట కోపంలో. అయితే ఈలోపు మళ్ళీ గౌరీ వెళ్తే తిడతాడనమాట. నీకు అసలు సెన్స్ లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, పదే నా లైఫ్లోకి వస్తూ ఉన్నావు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను చెప్పాను కదా నా లైఫ్ దూరంగా ఉండని చెప్పి, నాకంటూ కొంచెం స్పేస్ కావాలని చెప్పి, ఎందుకు మాటికి వచ్చి విసిగిస్తున్నావు అని అంటే, అది కాదు అనేదో చెప్దామని చూస్తూ ఉంటుంది. ఆ టైం కరెక్ట్ కాదు కదా. కానీ తనే ఇంకా తిట్టేసేటప్పటికి, ఇంకోసారి నాకు కనిపించావు మర్యాదగా ఉండదు అని చెప్పి తిడతాడనమాట. పాపం తిడితే లోపలికి వెళ్ళిపోయి తను కూడా ఏడ్చి, సేమ్ నీలాంటి ఇన్సిడెంట్లో నా లైఫ్లో కూడా జరిగింది, మా నాన్న కూడా అలాగే సూసైడ్ చేసుకున్నారని చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో నన్ను ఇలా తిట్టావు అని చెప్పి గౌరీ ఏడ్చుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఈలోపు సత్య ఈరోజంతా ఈ ఎపిసోడ్ అంతా ఆల్మోస్ట్ ఇదే. వాళ్ళ బామ్మ కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఏడుస్తూ సత్య ఏడుస్తూ ఉంటుంది అనమాట ఓ పక్కన, ఇలా జరిగింది ఏంటి అని. అయితే సత్య వాళ్ళ కాబోయే హస్బెండ్ ఉన్నాడు కదా శ్యామ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడనమాట. అమ్మ, అసలు ఆ శకుంతల ఆంటీ వల్లే ఇదంతా జరిగింది, అసలు ఇదంతా జరగడానికి నువ్వే కారణం, ఆవిడ ఇంకెప్పుడు పిలవకంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది, అదేంట్రా నేనేం చేశాను అంటే, నువ్వు కూడా అక్కడ చాలా ఇదిగా మాట్లాడావు వాళ్ళ ఫ్యామిలీ కోసం, నేను చూసాను ఆ రోజు, ఇది నేను సత్య బాధలో ఉంది, ఇప్పుడు నేను తనకి వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి శ్యామ్ అంటాడనమాట. అంటే ఇదంతా ఆ వీడియో ఎడిటింగ్ అదంతా శకుంతల ఆంటీ చేసింది, ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ అనమాట.
సో అలా జరుగుతుంది. ఇక్కడ సత్య కూడా ఏడుస్తూ ఉంటే వాళ్ళ బామ్మ కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఆమెకు ఆస్తమా కదా కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు విజయ్ వెళ్ళి బామ్మగారు మందులు తీసుకునిరా అని వాళ్ళ పిన్ని చెప్తే విజయ్ వేడి నీళ్ళు కూడా తీసుకురా అని అంటుంది అనమాట. అయితే గౌరీ అక్కడే ఉండడం చూసి బామ్మగారికి ఎలా ఉంది అని అడుగుతుంది అనమాట. విజయ్ని అడిగితే ఓకే గౌరీ, నువ్వు ఒక హెల్ప్ చేస్తావా దయచేసి, మా అన్నయ్య రూమ్లో బామ్మ మెడిసిన్స్ ఉన్నాయి కొంచెం తీసుకురా అని అంటాడు. అలాగే అంటుంది. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను అని విజయ్ వెళ్తాడు. అయితే ఈ గౌరీ ఏమో శంకర్ రూమ్లోకి వెళ్తుంది. శంకర్ రూమ్లోకి వెళ్తే శంకర్ వాళ్ళ చెల్లి వాళ్ళందరూ బాధపడడం అవన్నీ చూస్తాడనమాట. చూసి ఇతను కూడా బాధలో పాపం వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళిపోయి వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంకి గౌరీ ఉంటుంది. గౌరీ ఏమో శంకర్ వచ్చే టైం చూసి వస్తున్నారని తెలిసి కట్టిన వెనకాల దాక్కుంటుంది అనమాట. దాక్కుంటే శంకర్ ఏమో మంచం దగ్గర కూర్చుని డోర్ వేసేసుకుని బోర్ని ఏడుస్తూ ఉంటాడనమాట పాపం. ఆ టైంలో ఈమె అతన్ని చూస్తుంది అనమాట. చూసి పాపం తిను కూడా ఫీల్ అవుతుంది అనమాట గౌరీ. అంటే తిను చాలా మాట్లాడినారు కదా, లైక్ నీకేం తెలుసు పుట్టిన దగ్గర నుంచి నీకు అసలు ఏం బాధలు అనుభవించావని అని. కానీ ఇతను చాలా బాధలు అనుభవించాడు అని తెలుసుకొని తను కూడా పాపం ఫీల్ అవుతూ ఉంటుంది. శంకర్ని తలుచుకొని ఒక్కడే ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాడని బాధపడుతూ ఉంటుంది. ఈ లోపు తను ఏం చేస్తుంది, అలా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చిన్న అంటే నెక్స్ట్ జరిగేది ఏంటి అని మనకి చిన్న హింట్లు ఇస్తారు కదా, ట్రైలర్లో ఇస్తాడు కదా. ఆ ట్రైలర్లో ఏం జరిగింది అంటే గౌరీ ఆ రూమ్లో ఉండడం ఏదో పడేస్తుంది అనమాట. పడేయగానే శంకర్ చూసేస్తాడు. ఆ తర్వాత ఆమె ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ అది మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్ పెడుతూ ఉండండి, లైక్ చేయండి. అండ్ గౌరీ శంకర్ కపుల్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి కూడా ఈ ఎపిసోడ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.